పాకిస్తాన్‌పై భారత్ ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం ఆపరేషన్ సింధు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టి భారత ఆర్మీ ఇప్పుడు భారత సత్తా ఏంటో చూపిస్తుంది. నిజం చెప్పాలి అంటే పహల్గామ్ దాడి నిజంగా చాలా అంటే చాలా బాధ మిగిల్చింది భారతీయులకి. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అలాంటి దాడులు దాదాపుగా 100 మంది ఉగ్రమూకలను హతం చేసేటట్టుగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మరింత బలంగా దూసుకువెళ్తోంది. ఇక ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది ఇక హతమయ్యాడు. అతని తమ్ముడు కూడా హతమైనట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ భారతీయుల్లో కొత్త జోష్ నింపింది. అందుకు నిదర్శనమే ఈ 9 ఏళ్ల పిల్లాడి మాటలు. పహల్గామ్ ఉగ్రదాడిలో తన తండ్రిని కోల్పోయిన ఈ పిల్లాడు తాను పెద్దయ్యాక ఆర్మీలో చేరి తన తండ్రిని చంపిన వాడిని హతమారుస్తానని శపథం చేశాడు. ఇప్పుడు అతడి మాటలు సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన తనూజ్ కుమార్ సత్పతి వయసు 9 ఏళ్లు. ఇటీవల సమ్మర్ ట్రిప్ అని చెప్పేసి ఫ్యామిలీ కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్ళింది. అయితే ఇక్కడ ఉగ్రవాదులు జరిపిన దాడిలో తనూజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి చనిపోయారు. అయితే ఆ తర్వాత రిపోర్టర్స్‌తో మాట్లాడుతూ 9 ఏళ్ల తనూజ్ భావోద్వేగంకి గురయ్యాడు. తనకు అవకాశం వస్తే ప్రధాని మోదీకి ఒక మాట చెప్పాలని, నాలాగా దేశంలో ఏ ఒక్క చిన్నారి కూడా తండ్రి లేనివాడుగా ఉండొద్దని చెప్తానన్నాడు. ఇండియన్ ఆర్మీలో చేరాలని డిసైడ్ అయ్యాను. మా అమ్మ మా అమ్మగారికి కూడా చెప్పాను. మా నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. మా అమ్మ ప్రియదర్శిని కూడా మాకు అండగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్‌తో మా కుటుంబంలో సంతృప్తి ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి మా కుటుంబానికి ఆర్మీ అండగా నిలుస్తోంది. అందుకే నేను కూడా ఆర్మీలో చేరి మా నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటా. బాగా చదువుతా. అప్పుడు ఆర్మీలో జాయిన్ కావచ్చు. నా తండ్రిని కోల్పోయాక ఇప్పుడు నేను గ్రహించాను. ఒక తండ్రి బిడ్డకు ఎంత అవసరమో అంటూ తనూజ్ 9 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా పాపం ఆ బాబు పడుతున్న బాధ నిజంగా కళ్ళెమ్మట నీళ్లు తెప్పించుకుంది.